హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే కాన్ఫిగరేషన్ గురించి తెలుసుకుందాము. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఏదైనా ఒక డాక్యుమెంట్ మనం పోస్ట్ చేసేటప్పుడు మనకి ఏ ఫీల్డ్ అవసరం లేదు అనేది సెట్ చేయడాన్ని ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటాము. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాడు, కానీ బ్యాక్ ఎండ్ నుంచి SAP కన్సల్టెంట్ అనేవాడు దాన్ని కంట్రోల్ చేస్తారనమాట. మీకు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే, ఏదైనా మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏవైనా పర్చేజ్ చేసి మనం బిల్ చేయించేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మన మొబైల్ నెంబర్ అనేది తీసుకుంటారు. ఎందుకు, ఫ్యూచర్లో ఏవైనా ఆఫర్స్ వస్తే కనుక మనకి ఇంటిమేషన్ ఇవ్వడానికి అనమాట, ఇంటిమేట్ చేయడానికి. ఆ బిల్ చేసేటప్పుడు ఆ మొబైల్ నెంబర్ కంపల్సరీ తీసుకుంటేనే ఆ బిల్ అనేది జనరేట్ అవుతుంది. అది వాళ్ళ బ్యాక్ ఆఫీస్ వాళ్ళు అనేది అలా సెట్ చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, మొబైల్ నెంబర్ కన్ఫామ్గా తీసుకుంటేనే ఆ బిల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. వీళ్ళు బిల్ జనరేట్ చేసేటప్పుడు ఆ మొబైల్ నెంబర్ మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మనం జీమెయిల్ క్రియేట్ చేసేటప్పుడు కూడా, ఫేస్బుక్ ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు కూడా కంపల్సరీ కొన్ని ఫీల్డ్స్ అనేవి అడుగుద్ది అనమాట. ఏంటి, మెయిల్ ఐడి అని, డేట్ ఆఫ్ బర్త్ అని, మొబైల్ నెంబర్ అని, ఎందుకు, రికవరీ కోసం, ఇలా అనమాట. అవి మ్యాండేటరీగా ఇస్తేనే ఆ అకౌంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఈ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనే దాన్ని OBC4 అనే టీ కోడ్ తోటి క్రియేట్ చేద్దాము ఫ్రెండ్స్. అలాగే మీలో ఎవరైనా SAP FICO తెలుగులో నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ నెంబర్కి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయండి. నా పేరు శివాజీ. ఇప్పుడు మనం ఈ కాన్ఫిగరేషన్కి అయితే ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కాన్ఫిగరేషన్ OBC4 ఎంటర్ ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇక్కడ ఈ టీ కోడ్ ఇచ్చి నేను హోమ్ పేజ్కి అయితే వచ్చాను. ఇక్కడ చాలామంది చాలా రకాలుగా ఇక్కడ క్రియేట్ చేశారనమాట. వాళ్ళ కంపెనీ కోడ్ ప్రకారం వాళ్ళు క్రియేట్ చేశారు. ఇక్కడ ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, ఈ 0001 అనేదాన్ని నేను సెలెక్ట్ చేసి నేను ఇది కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఆ వేరియంట్ అనేదాన్ని తీసేసి మన వేరియంట్ ఇస్తున్నాను. KSFE ఇద్దాము అనుకుంటే ఆల్రెడీ ఎవరో వేరే వాళ్ళు ఇచ్చారు. అందుకని నేనేం చేస్తున్నానంటే KS6V అని ఇస్తున్నాను. ఇచ్చి లాస్ట్లో మన కంపెనీ కోడ్ అనేదాన్ని ఎంటర్ చేస్తున్నాను. KS66 ఇది మన కంపెనీ కోడ్ అనమాట. ఇప్పుడు ఎంటర్. మనం కాపీ చేసాం కదా 0001ని, ఆల్రెడీ ప్రీవియస్ వేరే వాళ్ళు చేసిందని మనం కాపీ చేసాం కాబట్టి అందులో ఉన్నాయని మనం కాపీ చేసుకుంటాము. ఇప్పుడు కాపీ ఆల్ పైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత దీంట్లో ఎన్ని ఎంట్రీస్ అయితే ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇదిగో చూడండి, నెంబర్ ఆఫ్ డిపెండెంట్ ఎంట్రీస్ కాపీడ్ 42 ఉన్నాయంట. ఇప్పుడు నేను కంటిన్యూ చేస్తున్నాను. కంటిన్యూ చేసి ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. మంది సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనం FICOలో ఉన్నటువంటి కన్సల్టెంట్స్ అందరూ కూడా దీన్ని G001 జనరల్ అనేదాన్ని యూజ్ చేస్తారు. రిమైనింగ్ ఇవన్నీ కూడా కాస్ట్ అకౌంట్స్, బ్యాంక్ అకౌంట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, MMSD వాళ్ళు కూడా ఈ కాన్ఫిగరేషన్ అయితే తీసుకుంటారు. FICOలో ఉన్న వాళ్ళు మాత్రం మనం మాత్రం G001 అనేదాన్ని యూజ్ చేసి బ్యాక్ ఎండ్ నుంచి మనం కంట్రోల్ చేస్తామన్నమాట. ఇప్పుడు నేను మన యొక్క ఫీల్డ్ స్టేటస్ని సెలెక్ట్ చేసి ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పై నుంచి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ G001 అనేది ఉంది కదా, జనరల్ అనేది, అది సెలెక్ట్ చేసి దానిపైన క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కంట్రోల్ చేస్తాము. ఇక్కడ చూడండి, జనరల్, ఎడిషనల్ అకౌంట్ అసైన్మెంట్స్, మెటీరియల్ మేనేజ్మెంటు, పేమెంట్ ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా, పర్టికులర్ కాన్ఫిగరేషన్స్. ఇది నేను జనరల్ డేటా పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, అసైన్మెంట్ నెంబరు, టెక్స్ట్ అని ఉంది కదా. ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు టెక్స్ట్ కంపల్సరీ ఇస్తేనే డాక్యుమెంట్ పోస్ట్ అవ్వాలి అనుకోండి,
రిక్వైర్డ్ మీద అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేస్తాం అనమాట. అదే ఒకవేళ ఆప్షనల్లో పెడితే ఆ టెక్స్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఒకవేళ సబ్ప్రెస్లో కానీ పెట్టామనుకోండి అసలు ఈ ఆప్షన్ అనేది ఎండ్ యూజర్కి కనిపించదు అనమాట. అందుకని సబ్ప్రెస్లో పెడితే ఈ ఆప్షన్ అనేది ఎండ్ యూజర్కి కనిపించదు డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు. అదే రిక్వైర్డ్లో పెడితే కంపల్సరీ ఆ టెక్స్ట్ ఇస్తేనే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. అదే ఆప్షనల్లో పెడితే ఇచ్చినా ఇవ్వకపోయినా మాత్రం డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, మన మొబైల్ నెంబర్ తీసుకుంటారని. వాళ్ళ కాన్ఫిగరేషన్లో రిక్వైర్డ్ ఎంట్రీ కింద ఇక్కడ సెట్ చేస్తారు. అంటే వాళ్ళు ఇలా పెట్టారనమాట. అంటే మొబైల్ నెంబర్ కంపల్సరీ ఫ్యూచర్లో ఏవైనా ఆఫర్స్ వచ్చినప్పుడు, ఫెస్టివల్ సీజన్ ఆఫర్స్ కానీ స్పెషల్ ఆఫర్స్ ఏవైనా వచ్చినప్పుడు అప్పుడు మనకి మెసేజ్ రూపంలో వచ్చింది అనమాట ఆ మొబైల్ నెంబర్ వల్ల. అయితే ఇప్పుడు మనం సబ్ప్రెస్లో పెడితే ఎండ్ యూజర్కి ఈ టెక్స్ట్ అనే ఆప్షన్ కనిపించదు. రిక్వైర్డ్లో పెడితే మాత్రం కంపల్సరీ ఆ టెక్స్ట్ ఇస్తేనే ఆ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఆప్షనల్లో పెడితే ఒక టెక్స్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది అనమాట. అది ఓకేనా. ఇప్పుడు మనం జనరల్ డేటా పైన కాన్ఫిగరేషన్లో ఉన్నాం ఆ పేజ్లో. ఇక్కడ చూడండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, మన వేరియంట్ KS6V ఇచ్చింది. మనం J001 నుంచి మనం కంట్రోల్ చేస్తాము. 001 అనేది ఏంటి, జనరల్ విత్ టెక్స్ట్ అలొకేషన్. ఇది 1 పేజీనే ఉంది ఇది అనమాట. ఇప్పుడు బ్యాక్ వచ్చి ఇంకొకటి చూద్దాము, అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్. నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, కాస్ట్ సెంటర్ ఇవన్నీ సబ్ప్రెస్లో ఉన్నాయి, అంటే ఎండ్ యూజర్కి కనిపించవు. అలాగే ఇది చూడండి, 1 నుంచి 6 పేజెస్ ఉన్నాయి. ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాము. ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజీలోకి అయితే వెళ్తాం మనం. ఇదిగో సెకండ్ పేజీలోకి వచ్చాము. ఇక్కడ బిజినెస్ ఏరియా అనేది ఉంది కదా, డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ బిజినెస్ ఏరియా ఇవ్వాలి అంటే మనం రిక్వైర్డ్ ఆప్షన్లో పెట్టాలన్నమాట. ఇప్పుడు డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు ఏ బిజినెస్ ఏరియాస్ నుంచి డాక్యుమెంట్ పోస్ట్ అవుతుందో మనకి తెలియాలి అంటే మనం రిక్వైర్డ్ ఎంట్రీ మీద ఆప్షన్ అనేది టిక్ చేస్తాం అనమాట. టిక్ చేసినప్పుడు ఎండ్ యూజర్ డాక్యుమెంట్ పోస్ట్ చేసినప్పుడు కంపల్సరీ బిజినెస్ ఏరియా అనేది ఇవ్వాల్సిందే, ఇస్తేనే డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. సబ్ప్రెస్లో పెడితే ఈ ఆప్షన్ అనేది అతనికి కనిపించదు అనమాట. అదే ఆప్షనల్లో పెడితే అతను ఇచ్చినా ఇవ్వకపోయినా బిజినెస్ ఏరియా అనేది డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది. అలా అన్నమాట. ఇది ఇప్పుడు నేను ఆప్షనల్లో పెడుతున్నాను, ఎందుకంటే మనం GL పోస్ట్ చేసేటప్పుడు మళ్ళీ అది రిక్వైర్డ్గా అడుగుతుంది అనమాట కంపల్సరీ. అందుకని ఇప్పుడు థర్డ్ పేజీకి వెళ్తున్నాను. ఇక్కడ ఇవన్నీ సర్ప్లస్లోనే ఉన్నాయి అనమాట. ఇదిగోండి, ఫంక్షనల్ ఏరియా, అలాగే ఫండ్ సెంటర్, ఫండ్, జాయింట్ వెంచర్, రికవరీ, ఇండికేటర్, అలాగే 4th పేజీ చూడండి, బిజినెస్ ప్రాసెస్, పార్ట్నర్ సెగ్మెంట్, బడ్జెట్ పీరియడ్, ఇలా అనమాట. మళ్ళీ నెక్స్ట్ పేజీకి వెళ్తున్నాను. ఇదిగోండి, లొకేషన్, బిజినెస్ లైన్, స్పెషల్ రీజియన్, ఇవన్నీ కూడా వాళ్ళు డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు ఇవన్నీ సర్ప్లస్లో ఉన్నాయి కాబట్టి కనిపించవు అనమాట. అదే రిక్వైర్డ్లో పెట్టామనుకోండి కంపల్సరీ ఇవ్వాల్సిందే. అదే ఆప్షనల్లో పెడితే అతను ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది. 6th పేజీకి వస్తే కనుక చూడండి, రీజియన్, స్టేటు, పిన్ కోడ్, కాంటాక్ట్ నెంబర్ అంట, ఇవన్నీ కూడా అడుగుతుంది. ఇప్పుడు ప్రీవియస్ పేజీకి వస్తున్నాను నేను. అదిగోండి, అలా అన్నమాట. బిజినెస్ ఏరియా గురించి చెప్పుకున్నాను కదా, నేను ఆప్షనల్లో పెట్టాను. మనం డాక్యుమెంట్ పోస్ట్ చేసేటప్పుడు బిజినెస్ ఏరియా ఇచ్చినా ఇవ్వకపోయినా డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్, దీంట్లో ఏంటో చూద్దాం. ఇదిగో చూడండి, డ్యూ డేటు, పేమెంట్ టర్మ్స్ సర్ప్లస్లో ఉన్నాయి, అంటే ఎండ్ యూజర్కి కనిపించదు అనమాట. అలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఏది కావాలనుకుంటే అది ఇవ్వచ్చు. బ్యాక్ వస్తున్నాను. తర్వాత ఇవన్నీ కూడా అసెట్ అకౌంటింగ్ ఉంది. ఇప్పుడు దానిపైన క్లిక్ చేసి అన్ని సర్ప్లస్లో ఉన్నాయి కాబట్టి అక్కడ హైలైట్ అవ్వట్లేదు అనమాట. అదే నేను రిక్వైర్డ్లో పెట్టాను అనుకోండి, అది హైలైట్ అవుతుంది. అదిగోండి, అసెట్ అకౌంటింగ్ హైలైట్ అయింది. ఎందుకు, నేను రిక్వైర్డ్లో పెట్టాను. మళ్ళీ దాన్ని సర్ప్లస్కి మార్చేస్తున్నాను, ఎందుకంటే మనం ఇప్పుడు అసెట్ అకౌంటింగ్ చేయట్లేదు కాబట్టి. అది ఇదిగోండి, ట్యాక్సెస్ కూడా సేమ్ అనమాట. ఇక విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే TDS
ఇప్పుడు అవి చేయట్లేదు కదా, ఇదంతా కూడా సర్ప్లస్లో ఉంది. ఇదిగోండి కన్సాలిడేషన్, ఇది ఆప్షనల్లో ఉంది. ఇదిగోండి ఈ రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్, ఇది కూడా ఆప్షనల్లో ఉంది కాబట్టి హైలైట్ అయింది అక్కడ ఆప్షన్ అనేది. ఫైనాన్షియల్ అసెట్ మేనేజ్మెంట్, ఇది కూడా ఆప్షనల్లో ఉంది అన్నమాట. ఇది ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది నేను తీసుకోవట్లేదు ఫ్రెండ్స్, ఎందుకు అంటే అదొక టాపిక్ ఉంది అని చెప్పి నేను ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్ వరకు మాత్రం నేను ఆ కాన్ఫిగరేషన్ అన్నిటికీ తీసుకున్నాను. అది ఒక సపరేట్ కాన్సెప్ట్ అన్నమాట. నేను దాని గురించి మళ్ళీ నేను మీతో డిస్కస్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే కనుక ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే ఇలా క్రియేట్ చేయాలన్నమాట. ఇదిగోండి మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏంటంటే KS6V అనమాట. ఇదిగోండి మన కంపెనీ కోడ్ కోసం మనం చేసాం కాబట్టి నేరే టెక్స్ట్ అనేది అది ఇచ్చాం మనం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ అయితే.